ఈ సర్టిఫికేట్ ద్వారా ఎలాంటి హక్కులు అనేవి లభిస్తాయి ఇప్పుడు ఒక పర్సన్కి? కంప్లీట్ ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు వారసులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది వారసులు ఉన్నారో ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా వారసులంతా కూడా ఆ లిస్ట్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆ ప్రాపర్టీ ఆ చనిపోయిన పర్సన్కి ఏవైతే అసెట్స్ ఉండేనో అది ఏదైనా కావచ్చు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్సే కావచ్చు, ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, పెన్షన్ అమౌంటే కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్నిసార్లు ఏమంటారు అది లోన్స్ అట్లా తీసుకొని ఉంటారు కదా, లోన్స్ తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అట్లా ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఏ అమౌంట్స్ ఉన్నా కూడా అదంతా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అతనికి సంబంధించిన ఏ అసెట్స్ ఉన్నా సరే, ఈవెన్ షేర్స్ ఉన్నా సరే ఆ షేర్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో వారసులందరికీ కూడా ఈ వారసత్వంగా ఏదైతే ప్రాపర్టీస్ అసెట్స్ ఏవి ఉన్నా సరే, ఈవెన్ ఇమ్మూవల్ ప్రాపర్టీస్ అంటే ఈవెన్ కార్ అలాంటివి కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ మార్చుకోవాలనుకున్నా, ఆ పర్సన్ ఒకవేళ కారు బైక్ ఉన్నది మార్చుకోవాలన్నా ప్రతి దానికి కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, డెత్ సర్టిఫికేట్తో పాటు.